నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. అంబేద్కర్ ఆదర్శప్రాయుడని వ్యాఖ్య. బొబ్బిలిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్న చిన్నశ్రీను, ప్రజలు తమ సంతకాల ద్వారా వైద్య విద్య ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపారని స్పష్టీకరణ. విజయనగరం, మన్యం జిల్లాల్లో ఘనంగా హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం. పోలీస్ శాఖకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్న ఎస్పీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లోని మాహూలో జన్మించి 1956 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో మరణించారని తెలిపారు. ఆయన బాల్యంలో ఎదుర్కొన్న అవమానాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. ఆయన జీవితం సంకల్పానికి, స్ఫూర్తికి నిదర్శనమని, అంబేద్కర్ గొప్పతనం కేవలం ఆయన చేసిన పనుల్లోనే కాకుండా కులమత వర్గభేదాలు లేని ఆధునిక సమానత్వ భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో పనిచేశారని ఆయన చెప్పారు. అందుకే ఆయన్ను విశ్వవిజేతగా, భారత భాగ్య విధాతగా కీర్తిస్తారని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, దార్శనికుడిగా దేశానికి అందించిన సేవలు అపూర్వమని, ఆయన కళ్ళకన్న సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం జిల్లా పరిషత్లో జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నశ్రీ గారి ఆధ్వర్యం చేపట్టడం జరిగింది. ఈ దేశంలో రాజ్యాంగం ఆయుధం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సముచిత స్థానం ఇచ్చింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు కానీ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా సమానత్వం కానీ, ప్రభుత్వంలో భాగస్వామ్యాలు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించి అట్టడుగు వర్గాలు న్యాయించడం జరిగింది. గడిచిన 18 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో చూస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. దానివల్ల ప్రాథమిక విధులతో పాటు ప్రాథమిక హక్కులు కూడా సామాన్య ప్రజలకు చేరకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారికి ఒక స్ఫూర్తిదాయకమైన విగ్రహాన్ని పెట్టి విజయవాడలో దానికి న్యాయ మహాశిల్పంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో ఆ విగ్రహాన్ని కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా పక్కదారి పట్టిస్తూ అసాంఘిక కార్యక్రమాలను నిలయంగా చేస్తూ అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో గతంలో తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఫలాలు అందించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అనడంలో సందేహం లేదు. మరి భవిష్యత్తులో కూడా ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోటే అట్టడి వర్గాలకి వారికి ఏదైతే వాయిసెస్ పీపుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందో ఆ దిశగా ఈ జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ పోరాటం చేస్తూ అంబేద్కర్ గారు ఏదైతే సమానత్వం కోసం పోరాడాడో అది అట్టడి వర్గాలకు చేరే ప్రయత్నం అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా ఒక మరో పోరాటాన్ని మొదలు పెడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించాం. నాతో పాటు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, అలాగే విజయనగరం నియోజకవర్గ అధ్యక్షులు, అలాగే నాతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఇవాళ నివాళులు అర్పించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరివాడికి కాదు. ఆయన ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు. ఈ సువిశాలమైన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ భారతదేశం ఏ రకంగా ముందుకు పోవాలి, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉన్న హక్కులేంటి అని ఒక ఆలోచన చేసి ఆనాడు ఒక రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరొందిన మహనీయుడు ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం అంటే ఈ దేశానికి ఒక ముద్దుబిడ్డకి మనం నివాళులు అర్పించుకున్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వారి గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటాం. ఎందుకు ఈరోజు వారికి నివాళులు అర్పిస్తాం? ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ దేశం అనేది జనజీవన స్రవంతులు ఉన్నంతకాలం, మానవాళ్ళు ఉన్నంతకాలం ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. కారణం ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులు కానీ, తన విధులను కానీ, తన రోజువారీ కార్యక్రమాలు కానీ చేసుకోగలుగుతున్నాడంటే, ఈరోజు తనకున్న భావస్వేచ్ఛ ఉన్నదంటే ఆనాడు వారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనందరినీ దిశ నడిపిస్తుంది. ప్రభుత్వాలు 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడతాయి. ఎన్నుకోబడి ప్రభుత్వాలకి
ఏ రకంగా నడవడుచుకోవాలనే విషయాన్ని రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో పొందుపరిచారు. దాంట్లో ఎవరైనా భంగం కలిగిన అధికారమే పరమావధి, అధికారంతోనే మేము అన్నీ చేయించుకోగలం, మాకు అధికారం ప్రజలు ఇచ్చారు అనే వ్యక్తులకి ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఒక గొంతుకై ఉన్న ప్రతిపక్ష పార్టీకి కూడా ఆ బాధ్యతలను ఇచ్చి వారు కూడా ప్రభుత్వంతో పాటు ప్రధానమైన ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో సమానంగానే ముందుకు పోయే విధంగానే అది రాజ్యాంగం రచించారు. కాబట్టే ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, రాజ్యాంగ హక్కులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు మరి మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి వాటిని ఎక్కడైనా వాటిల్లితే తప్పకుండా న్యాయస్థానాలు దాన్ని పరిగణలో తీసుకొని న్యాయస్థానం జోక్యం కలిగించుకొని ఇవాళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చూసే విషయంలో మరి ఆ రోజు మనకి కార్యక్రమాలు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకి ఈరోజు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఆ రోజు వారు ఒకటే మాట చెప్పారు, ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రాథమిక హక్కుగా వారికి ఉచితంగా ఇవ్వాలని ఆనాడు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని ఈనాడు అనేక ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మరి ఆ దిశగా ముందుకు పోవటం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వారికి ధన్యవాదాలు అర్పించుకున్నాం. తప్పకుండా ఆ మహనీయుడి ఆశయాలు, ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం, ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని మనం ముందుకు తీసుకెళ్ళిన రోజే వారికి ధన్యవాదాలని నమ్మిన వ్యక్తిగా ఖచ్చితంగా వారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు పోతామని చెప్పి మాకు ఇచ్చిన అవకాశం తప్పకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే, రాజ్యాంగ స్ఫూర్తితోనే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ముందుకు పోతామని చెప్పి మరొకసారి కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు కూడా రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు పోతాం. ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా, ఏ ఒక్కరికి ప్రాథమిక హక్కులు భంగం కలిగినా తప్పకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా గొంతెత్తి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఆ మహనీయుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగిందని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డ్స్ నుండి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ శాఖకు ప్రజలకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ అంతర్గతంగా ఒక భాగమై పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులను నిర్వహిస్తూ పోలీస్ శాఖలో క్రియాశీలకంగా మారారని, పోలీస్ శాఖకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల బందోబస్తులు, ముఖ్య వ్యక్తుల భద్రత, శాంతి భద్రతలు, ట్రాఫిక్ మరియు వివిధ విభాగాల్లో హోంగార్డులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసు ఉద్యోగుల వలె హోంగార్డ్స్ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని కంప్యూటర్ ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. హోంగార్డులు నీతి, నిజాయితీ, అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖ మంచి పేరు తీసుకురావాలని, తద్వారా రాష్ట్ర పోలీస్ శాఖ కూడా మంచి కీర్తిని తీసుకుని వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి, చివరిపల్లి డీఎస్పీ రాఘవులు, బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంది హోమ్ గార్డులు మన వెలమల శ్రీనివాసరావు గారు సార్ కోరుకుంటాం. అరవై హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన తరఫున, పోలీస్ శాఖ తరఫున అభినందనలు. ముఖ్యంగా హోంగార్డ్స్కి, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా యొక్క అభినందనలు. దాదాపు 63 సంవత్సరాల క్రితం అంతర్గత భద్రతలో భాగమై ప్రారంభమైనటువంటి హోంగార్డుల నిష్కామ సేవ ప్రతిదినం ప్రవర్ధమానమై ఈరోజు ఒక ముఖ్య బలీయమైన శక్తిగా మన పోలీస్ ఫోర్స్కి అండగా, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒక ముఖ్య శక్తిగా ఎదగడంలో వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క కఠినమైనటువంటి నిబంధనలకి అనుగుణంగా పనిచేసేటువంటి కష్టించే తత్వం ఈరోజు హోంగార్డులకి ఒక గౌరవాన్ని, అలాగే వాళ్ళ యొక్క సర్వీసులో ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. పోలీస్ శాఖకి అండదండలుగా, వెన్నుదన్నుగా నిలబడితే మనం ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధించవచ్చు. మీకు అందరు కూడా మరొకసారి 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా, హోంగార్డ్స్కి అందరూ కూడా మరొకసారి
నా తరఫున మన పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సెమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్నశ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం అని, ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామని, అక్కడి నుంచి గవర్నర్ వద్దకు ఈ సంతకాల పత్రాలు చేరవేసే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేపట్టిందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని వివరించారు. ప్రజలు తమ సంతకాల ద్వారా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని, ఈ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 8 మాసాలు అవుతుంది. ఈ 8 నెలల్లో కూడా ప్రజలందరినీ కూడా, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఏ వర్గ ప్రజలకు కూడా సంతృప్తికరమైనటువంటి పని చేయలేదనేది మనందరికి, మీకు మాకు అందరికీ తెలిసింది. అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో 70% ఉన్నటువంటి రైతాంగానికి తీరని ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే. 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పవలసినటువంటి విషయం ఉంది. గతంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైనా ధర తగ్గిపోతే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కోసం అని చెప్పి 3 కోట్ల రూపాయల సంవత్సరానికి నిధులు సమకూర్చి అది కాంపెన్సేట్ చేసినటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండేది. ఇవాళ అరటి రైతులు, మామిడి రైతులు, ధాన్యం పండించే రైతులు, అందరూ అన్ని వర్గాల రైతులకు కూడా తీరనటువంటి నష్టం అవుతుంది. ఇవాళ వరి పండించారు మా ప్రాంతంలోని కానీ రాష్ట్రంలో కానీ. అందులో ఇవాళ వరి ధాన్యం ఎలాగెళ్తాయి అనే దాని మీద తల బాదుకుంటున్నాడు ఒక్కొక్క రైతును. ఇవాళ మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి కుమ్మక్క అయిపోయినారు. కుమ్మక్క అయిపోయి ఒక క్వింటాల్కి 10 కేజీలు ఎక్స్ట్రా ఇస్తేనే మేము దించుకుంటాం, లేకపోతే దించుకోమనేటువంటి లారీ వెళ్ళిన దాకా ఊరుకుంటున్నారు. ఆ తర్వాత మీరు 10 కేజీలు ఎక్స్ట్రా ఇస్తే మేము దించుకుంటాం, లేకపోతే మీరు తిరిగి వెనక్కి పట్టుకెళ్ళండి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది అధికారులకు చెప్పినా ఏదో ఐవాష్ కింద అక్కడికి వచ్చి ఒకసారి మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారంటే రైతులు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినప్పుడు 1 కేజీ కంటే ఎక్స్ట్రా ఇవ్వకండి అని రైతులకు చెప్తున్నారు. మిల్లర్లకు మాత్రం మీరు ఎన్ని కావాలంటే అని తీసుకోండి, మీరు తీసుకోవడంతో మాకు సంబంధం లేదు, మేము ఇలాగే ప్రజల్లోకి వచ్చి 1 కేజీ అనే చెప్తాము, ఇక ఇవి తీసుకోవడం అనేది మీ ఇష్టం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి దోపిడీని రైతాంగానికి ఇవాళ ప్రభుత్వం, అధికారులు, స్థానిక పెద్దలు, శాసనసభ్యులతో సహా ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందుచేత ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ఉద్యోగుల్ని వెంటనే మరి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే తప్పుడు పనులు చేస్తుంటే మరి దాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వంలో భాగం అయిపోయింది కాబట్టి ఈ వాళ్ళకు కూడా ఎనుబోతు మీద వర్షం పడినట్టు పరిస్థితి అవుతుంది తప్ప మరి ప్రత్యేకించి ఏ రాష్ట్రం తన పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు బట్టి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వాళ్ళ దగ్గర మరి విషయం లేదు. కాబట్టి మనం మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని వేచి చూడడమే తప్ప అంతకంటే గత్యంతరం లేనటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజానీకానికి కానీ ప్రజాప్రతినిధుల్లో ప్రతిపక్షాలకు కానీ ఉందని నేను మీ ద్వారా మనవి చేస్తాను. ప్రజా వైద్యం ప్రజల హక్కు నినాదంతో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని మేము చేపట్టడం, మరి అది ముగింపు దశకు రావడం, దాన్ని సమీక్షించుకోవడం కోసం, అలాగే నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో మన బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా చిన్నప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి దానికి
నాతో పాటు నియోజకవర్గ పరిశీలకులు పార్లమెంట్ సెక్రటరీ అయినటువంటి నాయుడుబాబు గారు, మరి 4 నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పెద్దలు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమీక్షించుకున్నాం. మరి దీన్ని ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం మరి ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో చాలా ఉత్సాహంగా అన్ని వర్గాల వారు ఈ నియోజకవర్గంలో భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు భాగస్వాములు అయ్యారు, విద్యార్థి సంఘాలు భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా అనేక వర్గాల వారు అందరూ కూడా వ్యాపారులు, వర్తకులు కానీ, రైతు కూలీలు కానీ, రైతులు కానీ, రైతు సంఘాలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు అయ్యారు. ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ ప్రభుత్వం నేను తీసుకున్న నిర్ణయం తప్పు. ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ తాలూకు పెద్దలకి ఈ ఖరీదైన భూములు కానీ, లేదు ఇప్పటివరకు నిర్మించిన ఈ కట్టడాలు కానీ ఇవన్నీ కూడా వారికి అప్పచెప్పి కేవలం వైద్యాన్ని, ఈరోజు విద్యని వైద్యాన్ని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఈరోజు వారు వర్ధంతి. వారు ఆనాడు ఏం చెప్పారంటే రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికైన ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలి తప్ప ఎప్పుడూ కూడా మరి దాన్ని ప్రభుత్వాలే నిర్వహించాలని చెప్పి వారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగ స్ఫూర్తిగా వారు చెప్పారు. గతంలో దాన్ని ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ స్ఫూర్తిని కొనసాగించాం. కానీ ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని పక్కకు పెట్టి కేవలం విద్యను కానీ వైద్యాన్ని కానీ రెండు ప్రైవేటీకరణ చేసే దిశగానే ఈ ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఇది పూర్తిగా అసంబద్ధం. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం ఎప్పుడూ కూడా ప్రజల గొంతుకై ఒక ప్రతిపక్ష పార్టీ గొంతుగా ఈరోజు వారి తాలూకా వాదనని, వారి తాలూకా ఆలోచనని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని 10వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన ఏవైతే సంతకాలతో ఉన్న ఆ కార్యక్రమం ఏదైతే ఎన్ని సంతకాలు అయితే అన్ని సంతకాల తాలూకు బండిల్స్ని ఆ కార్యక్రమాన్ని 13వ తారీఖు నియోజకవర్గ స్థాయికి చేరుస్తారు. ఆ రోజు 10వ తారీఖుకి మరి 13వ తారీఖుని విజయనగరంలో జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీని మరి పెడుతున్నాం. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారే కాక బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కానీ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని, ఎందుకంటే ఇది ప్రజా ఉపకారణ కార్యక్రమం, ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మరి 13వ తారీఖున దాన్ని కూడా మరి పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాన్ని కూడా ఇవాళ చర్చించుకున్నాం. ఈ 2 కార్యక్రమాలు విజయవంతం చేసే విధంగా మరి బొబ్బిల్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమంతో ఈ ఉద్యమం ఏమి ఆగిపోదు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఎట్టి పరిస్థితి ప్రభుత్వం మళ్ళీ వెనకడుగేసి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ దిశని వారు ఆపి చేసేంత వరకు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. మన్యం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమానికి సినిమా షూటింగ్ తరహాలో నిర్వహించారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసిన స్కూల్లో
మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమం చేయలేక సినిమా తరహాలో సెట్ వేసి కార్యక్రమం నిర్వహించారన్నారు. మన్యం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రావద్దండం కొసమెరుపన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే పనిలో ఉంది తప్ప కొత్తగా అభివృద్ధి అంటూ చేసేదేమీ లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజేంద్ర ద్వారా, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ్ కళావతి, మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరిషత్ రాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలంలోని మోడల్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కూడా రావడం జరిగింది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి ఒక్క ప్రజానీకము కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతుంది అని అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు మొదటిసారి అనుకుంటా రావడం, మొదటిసారి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే జిల్లాకి ఏమైనటువంటి అదనపు నిధులు కానీ, ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ అనౌన్స్ చేస్తారేమో అని చెప్పేసి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ కూడా ఎప్పట్లాగే నిరాశగానే మిగిలిపోయాయి. నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో అది కేవలం తూతూ మంత్రంగా ఏదో పబ్లిసిటీ స్టంట్గా మాత్రమే కొనసాగింది తప్ప దానివల్ల పేరెంట్స్కి కానీ, దానివల్ల విద్యార్థులకు కానీ, దానివల్ల టీచర్స్కి కానీ ఉపయోగపడే విధంగా ఏమీ లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించినటువంటి అంశం. బడిని సెట్ వేసి, బడిలో ఒక క్లాస్ రూమ్ని సెట్ వేసి కార్యక్రమం చేసేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు సెట్ వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ 16-17 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క స్కూల్ని కూడా కొత్తగా నిర్మించలేదు కాబట్టి, ఒక క్లాస్ రూమ్ కూడా కట్టలేదు కాబట్టి, ఒక చిన్న చైర్ కూడా క్లాస్ రూమ్స్కి సప్లై చేయలేదు కాబట్టి ఈరోజు ఒక సెట్ వేసి, ఆ సెట్టులోని ఒక క్లాస్ రూమ్ సెట్ వేసి అందులో ప్రోగ్రామ్ చేశారు. ఇంకొక దురాలోచన కూడా ఉంది వీళ్ళకి. ఎందుకనంటే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు స్కూల్స్ ఏవైతే ఈ రాష్ట్రంలో చేసినటువంటి స్కూల్స్ ఉన్నాయో, నిన్న జరిగినటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మొత్తం స్టేట్ ఓవరాల్ మొత్తం కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వెళ్ళిన స్కూలు నాడు నేడు చేసినటువంటి నాడు నేడు స్కూలు ద్వారాగా రూపుదిద్దుకున్న స్కూల్సే అన్నీ. సో ఆ నాడు నేడు ద్వారాగా రూపురేఖలు మారినటువంటి స్కూల్లోకి వెళ్ళి, ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మీటింగ్ పెడుతుంటే అందులో ఉన్నటువంటి బెంచెస్, అందులో ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, అందులో ఉన్నటువంటి డిజిటల్ ప్యానల్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్క్ కనిపిస్తుంది. అది కనిపించకూడదు కాబట్టి కేవలం క్లాస్ రూమ్ సెట్ వేసి అందులో బెంచెస్ కూడాను కలర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్లూ, గ్రీన్ ఉన్నటువంటి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ లేకుండా పింక్ కలర్ కూడా మార్చారు. ఎందుకంటే కలర్లో కూడా ఆ విజన్ కనిపించకూడదు అని. అంటే ఎంత దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం, విజయనగరం తెలగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయనగరం పట్టణంలోని ఆ సంఘం భవనంలో కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలగ సామాజిక వర్గం ఐక్య చాటి చెప్పేందుకు, తెలగ సామాజిక వర్గం అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 28వ తేదీన విజయనగరం పట్టణానికి సమీపంలో ఉన్న తాడివాడి తోటలో ఆత్మీయ కలయికను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆత్మీయ కలయికలో సామాజిక వర్గంలో వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్చించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తమ సామాజిక వర్గ అభివృద్ధి కొరకు కృషి చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ ఆత్మీయ కలయిక వన భోజనాలకు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న తెలగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం మరియు జిల్లా తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 28 ఆదివారం జమ్మునారాయణపురం దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద తాడివాడ అక్కడ 28వ తేదీని ఒక ఆత్మీయ కలయిక పిక్నిక్ రూపంలోని పెట్టడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలగ సంక్షేమ సంఘం తాలూకా అభివృద్ధి కోసం, సంఘం తాలూకా సంక్షేమం కోసం, భావి తరాల పిల్లల తాలూకా మంచి కోసం, మనుగోడు కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి తెలగ సమన్వయ సంఘం తాలూకా
పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పని ఈ వేదికగా పిలవడం జరుగుతుంది. అందుకు సంబంధించి విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి 3 జిల్లాల నుంచి కూడా పెద్దలు ముఖ్యులు ప్రజెంట్ కూర్చొని ఇక్కడ ఒక దీన్ని డిస్కస్ చేసుకున్నాం. దాని తాలూకా కార్యరూపమే 28వ తేదీ పిక్నిక్ పెట్టడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పకుండా తెలగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు, తెలగా కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి విచ్చేసి మన తాలూకా సంఘ అభివృద్ధికి, మన కులం తాలూకా అభివృద్ధికి, మనలో ఉన్నవారికి మంచి జరగాలనేటువంటి కోరికతో మంచి మనసుతో రావాలని చెప్పేసి మేము అందరం కూడా ఏకతాటిగా ఒకే మాటతోటి ఇక్కడ మేము విన్నవించుకుంటున్నాం. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆరుబయట నేలపై కూర్చుని ఎండన పడి చదువుతూ నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు చదువుకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించవలసిన అధ్యాపకులే విద్యార్థులను మండుటెండలో కూర్చోబెట్టి చోద్యం చూస్తున్నారు. మరోప్రక్క పశువులు విచ్చలవిడిగా కళాశాల ప్రాంగణంలోనే స్వైర విహారం చేస్తున్నా కూడా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. కాగా కాలేజీ నిర్వహణలో అన్నీ తానే వ్యవహరిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ మధుపై పలు ఆరోపణలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆరుబయట విద్యాభ్యాసం చేయడం పలు విమర్శలకు తావిస్తుంది. ఘంటసాల 103వ జయంతి సందర్భంగా ఆనంద గవితి కళాక్షేత్రంలో ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రపంచ ప్రసిద్ధి పర్క్యూషన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణి విచ్చేసి ఆహుతులను తనదైన శైలిలో డ్రమ్స్ వాద్యంతో అలరించారు. అంతకుముందు కళాపీఠానికి చెందిన చిన్నారులు దేశభక్తి గీతం భారత మాతాకు జయజయలు అంటూ గానం చేశారు. ఇండియన్ ఐడల్ కళాకారులు శిరీష, షషీరుద్దీన్, కళాపీఠం గాయని గాయకులు ఘంటసాల పాడిన పాటలు గానం చేశారు. ఈ కార్యక్రమాలకు అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పూసపాటి అద్దె విజయలక్ష్మి గవితిరాజు ముఖ్య అతిథి శివమణిని సాలువుతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. నేను దేవుడు చెప్పాను, స్వామి మిమ్మల్ని చూసానికి ఇక్కడ వచ్చాం, మీ ఆశీర్వాదం తీసుకోవాలని. ఏమైంది, ఇది ఎట్లా? నేను తిరిగి చూస్తే బాబు గారు వస్తున్నారు. నన్ను చూసి శివమణి, వా నో సార్, ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ నో 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 యు ఆర్ మై గెస్ట్. సో హీ హస్ టేకెన్ ది ఎంటైర్ ఫ్యామిలీ. I never forgot in my life. And I'm going to talk to Babu Garu. I want to do a nice Pavan and me, and we want to go to all the villages in the mobile bus orchestra with music. I want to show them what is percussion, and we will do a nice, all your support, ma'am, with your support also. Thank you. And all the best. And in some నాకు మాట్లాడేది తెలియదండి. స్టిక్ ఇస్తే వాయిస్తున్నాను, 24 hours వాయిస్తాను నేను. ఇప్పుడు రఘుమాన్ దగ్గర వాయిస్తున్నాను, 20th ఢిల్లీలో వాయిస్తున్నాం, నెహ్రూ స్టేడియంలో పెద్ద షో, సూఫీ కాన్సర్ట్ చేస్తున్నాం ఇండోర్ స్టేడియం. అండ్ ట్రావెలింగ్, మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. దట్స్ ఇట్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మై ప్రణామ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హోంగార్డ్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో వెన్నెముక లాంటి వారని, ప్రతి ఒక్క విభాగంలో కూడా వారి సేవలు అమోఘమని మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కొనియాడారు. శనివారం పార్వతీపురంలోని పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్లో ఘనంగా 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1962వ సంవత్సరం డిసెంబర్ 6న హోంగార్డ్స్ సంస్థ స్థాపించబడిందని, కావున ప్రతి ఏటా డిసెంబర్ 6న హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. హోంగార్డ్ సంస్థ ఒక సాధారణ సర్వీసులా మొదలై దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు పోలీసు విభాగంలో వెన్నెముకలా మారిందని తెలిపారు. జిల్లాలో హోంగార్డ్ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ త్వరలో ఆ కొరత లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి 1962లో ఇదే రోజు స్థాపించడం జరిగింది భారతదేశంలో. అప్పటి నుంచి
సో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం మనం అందరం కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాం. మరి హోంగార్డ్స్ రాండాని సంస్థ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటే ఇనీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక సపోర్ట్ సిస్టమ్గా కొంతమేరకు అవసరం ఉంటుంది కాబట్టి ఒక సివిల్ పోలీస్కు అనుసంధానంగా హెల్పింగ్ డ్యూటీస్ కోసం హోంగార్డ్స్ని తీసుకోవడం జరిగింది. మరి హోంగార్డ్స్ కాలక్రమేణా రిక్రూట్మెంట్ నంబర్ ఆఫ్ హోంగార్డ్స్ కూడా పెంచుకుంటూ పోతూ మరి ఇవాళ చాలా పెద్ద సంస్థగా హోంగార్డ్స్ ఆర్గనైజేషన్. కానీ ఇవాళ మీరు చేస్తున్న సేవలు ఎంతగా అంటే పోలీస్ డిపార్ట్మెంటే మరి హోంగార్డ్స్ మీద ఆధారపడిన పరిస్థితి ఇవాళ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన 9 అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. అయ్యప్ప మండల దీక్ష చేసి శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్న భక్తులు రోడ్డు ప్రక్కన కారు ఆపి నిద్రిస్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో 9 భక్తులు మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలసకు చెందిన వంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మరాడ రాము, గైప్నగరం మండలం మరుపల్లికి చెందిన చంద్రరావుగా గుర్తించారు. మడక శ్రీరామ్ అనే మరో భక్తునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు మృతుడు చంద్రరావు భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. భూమి ఆకాశం ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్వతీపురంలో ఆయన విగ్రహానికి పొలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జై భీమ్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదని భారతీయులు ముఖ్యంగా ఓబీసీల గుండె చప్పుడని స్పష్టం చేశారు. ప్రపంచంలో అంబేద్కర్ లాంటి వ్యక్తే లేరని తెలిపారు. చాలామంది ప్రముఖులు పుడతారు, చనిపోతారు, కానీ అంబేద్కర్ మరణించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే భారతదేశాన్ని సమగ్రంగా నడిపిస్తుందని వెల్లడించారు. సమాజంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన దొగ్గా దేవుణ్ణు గజపతినగరంలో పలువురు బీజేపీ నాయకులు సాలువుతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి పావని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. ఓబీసీ మోర్చా ద్వారా జిల్లాలో ఉన్న ఓబీసీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజ్యాంలోని జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే కుండ్రు మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 40 కంపెనీల భాగస్వామ్యంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు చెప్పారు. యువత క్రమశిక్షణతో జీవితంలో ముందుకు వెళ్లాలని, తమలో ఉన్న స్కిల్స్ను డెవలప్ చేసుకుని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళిక చేపట్టారన్నారు. రాజాం నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం పెదచామలాపల్లి గ్రామంలో మండల దళిత నాయకులు వడ్డి చిన్నారావు ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద భాయి అప్పారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించిన మహోన్నతమైన వ్యక్తిని కొనియాడారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యమం చేయాలన్నా అంబేద్కర్ రాజ్యాంగంలో నినాదాలే ఆయుధాలుగా మారుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విలేజ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బసవ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ రాయి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హార్ట్ అటాక్ పేరుతో జరుగుతున్న మరణాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సిపిఆర్పై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతామని ఐఎస్సిసిఎం కన్వీనర్ డాక్టర్ రామారావు అన్నారు. శనివారం విజయనగరంలో ఐఎస్సిసిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని స్థానిక సన్ స్కూల్ ఎంఆర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
హార్ట్అటాక్ వచ్చిన వెంటనే మనం గుండెను 2 చేతులతో పట్టుకొని ఎన్నిసార్లు ఒత్తిడి చేయడం వంటివి మానవ శరీర భాగాల ఆధారంగా చేసి చూపించారు. విద్యార్థి స్థాయి నుంచి అవగాహన పెరగాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ సిపిఆర్ విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం గుండె నొప్పి వచ్చి మనిషి కుప్ప కూలిపోతే వారిని ఏ విధంగా రక్షించవచ్చునో అనేది ప్రాక్టికల్గా మనిషి శరీర భాగంపై ఆచరించి చేసి చూపించారు. విద్యార్థులు దీనిపై అవగాహన కలిగి ఉండడం ద్వారా మన ముందు ఇటువంటి ఘటనలు ఎవరికైనా జరిగితే ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు వారి ప్రాణాలు కాపాడేందుకు అధిక శాతం అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ISCCM సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today, me along with the entire executive committee team of the national body plus the team of Vijayanagaram as well as Visakhapatnam, we have come here to conduct a program called School CPR. We started this program in the month of July in 2025 with the aim that every school student, a high school student from 9th class to 12th class should be trained in the basic life support system, which is to save life. When somebody's heart stops, how can you revive that heart by doing a chest pump or giving some rescue mouth to mouth breathing or other breathing, and we want to save these lives. So we thought that these younger tender minds can be trained and molded in a manner where every citizen becomes a lifesaver, and we have till date trained almost around 80,000 students the entire countrywide and roughly around 1400 teachers in more than 250 schools across the country, all geographical areas across the country. And this time we celebrated one of our very important event called ISCCM Day in Visakhapatnam, and we wanted to do this event in Vijayanagaram, and today we are doing it in 2 places, one in this school, the Sun School, and other in the college. So we have divided ourselves into 2 teams, and we want to train these students into how to perform CPR. Me along with me, there are a lot of other members, and they will also let you know the entire aim of our activity. Thank you. Schools and colleges లో CPR ప్రోగ్రామ్ అనేది చేయడానికి వచ్చాము. నిన్న విశాఖపట్నంలో ISCCM డే యాన్యువల్ డే సెలబ్రేషన్ జరిగింది. దానికి కంట్రీలో నేషనల్ మెంబర్స్, నేషనల్ కమిటీ అండ్ లోకల్ వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి సెలబ్రేట్ చేశాము. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కిడ్స్కి, పిల్లలందరికీ BLS అనేది అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది అందరూ నేర్చుకోవాల్సింది. సో మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, రోడ్ మీద కావచ్చు, ఎవరైనా అనుకోకుండా సడన్గా కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయి పడిపోవచ్చు. సో అప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అనేది ప్రతి ఒక్క పౌరుడికి తెలిసి ఉండాలి. సో ఈ ఎంగేజ్లో నుండే వీళ్ళకి స్కూల్ కిడ్స్ నుండే ఆ ఇంట్రెస్ట్ కల్పిస్తే వాళ్ళకి సడన్గా ఎవరికి హెల్ప్ కావాల్సి వచ్చినా గబుక్కునే చేస్తే అది వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాము, పక్కనే ఉంది, పావుగంటలో, హాఫ్ అన్ అవర్లో వెళ్తాము అనుకుంటే దట్స్ వెరీ లేట్. సో అవుట్కమ్స్ ఏమీ ఉండవు, సరిగ్గా బయటికి రారు పేషెంట్స్. సో ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్ చేస్తేనే మనిషి ప్రాణం కాపాడగలుగుతాము. కాబట్టి ఈ CPR ప్రోగ్రాం వల్ల వీలైనంత మందికి కంట్రీ మొత్తంలో, దేశం మొత్తంలో ట్రైనింగ్ ఇస్తున్నాము స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలకి. దీనివల్ల మనం ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతాము. ఆ ఉద్దేశంతో దేశమంతా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు 80,000 పైన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. దేశం మొత్తంలో అన్ని స్టేట్స్లో జరుగుతోంది ఈ ప్రోగ్రామ్. కాబట్టి మీ అందరి సహకారం, హెల్ప్ తోటి అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కోఆపరేషన్ తోటి ఇవన్నీ చేయగలుగుతున్నాము. ది స్కూల్ CPR ప్రోగ్రామ్ ఇది అసలు ఎగ్జాక్ట్గా ఏంటంటే పెద్దలు ప్రెసిడెంట్ డాక్టర్ సాంవేదన్ శ్రీనివాస్ గారు, ISCCM ప్రెసిడెంట్ అండ్ IRCF చైర్పర్సన్ డాక్టర్ చక్రారావు గారు ఒక సంవత్సరం క్రితం దీని గురించి అసలు బీజం నాటారనమాట. అంటే స్కూల్ పిల్లల్ని కనుక మనం చక్కగా వాళ్ళని పరిపూర్ణతగా ఈ CPR అనే ప్రక్రియ మీద అవగాహన కల్పిస్తే
వాళ్ళు నలుమూలలా మనకు అన్ని కోణాల్లో ప్రాణాలు కాపాడటానికి దోహదపడతారనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టారు. సో రాణి మ్యామ్, సచిన్ సార్ చెప్పినట్టు ఈ పాటికి ఈ గడిచిన 6 నెలల్లో ఎంతమందిని అంటే 80,000 పైగా స్కూల్ పిల్లల్ని మనం ఇచ్చేసి 217 స్కూళ్ళల్లో పూర్తిగా పరిపూర్ణంగా నేర్పించడం జరిగింది. ఎన్నో కోణాల్లో పిల్లలు ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పడం జరిగిందంటే లైక్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే నిజంగా అప్పుడు ఊహించలేదు, ఇప్పుడు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. అందులో ఒక భాగంగానే మన స్కూల్ సన్ స్కూల్ ఎంఆర్ కాలేజ్ అన్నది కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ సన్ స్కూల్లో కూడా ఇప్పుడు మనం ఆ ప్రక్రియని నేర్పించబోతున్నామండి. చాలా సంతోషం ఈ అవకాశం కల్పించినందుకు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన విజయనగరం పట్టణానికి చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే చాలా దూరాల నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, కలకటా నుంచి మనకి వేరియస్ డాక్టర్స్ వచ్చారు. ఎందుకంటే మేము వీళ్ళందరినీ కలవడానికి సంవత్సరానికి ఒకసారి నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళి వాళ్ళందరినీ కలుస్తుంటాం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది, మీ అందరికీ తెలుసు. ఎక్కడికైనా బయటికి వెళ్ళి అవ్వాలి, ప్లస్ మనం బయటికి వెళ్తే మన పేషెంట్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అవన్నీ కాకుండా అన్ని ప్లేసుల నుంచి మనకి డాక్టర్స్ వచ్చి మనకి ట్రైన్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడే మనం విజయనగరం లోకల్ మెంబర్స్తో మాట్లాడితే తప్పనిసరిగా వెల్కమ్ చేయండి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఐఆర్సీఎఫ్లో పాటు ప్లస్ ఐఎస్ఏ తర్వాత క్రిటికల్ కేర్ సొసైటీలో మెంబర్స్ మేము ఎప్పటి నుంచో మేము కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. కానీ మేము చేసిన దానికి నేషనల్ వైడ్ టీచర్స్ వచ్చి, నేషనల్ వైడ్ రెప్యూటెడ్ డాక్టర్స్ వచ్చి చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ చాలా రెప్యూటెడ్ డాక్టర్స్ ఇన్ క్రిటికల్ కేర్ సొసైటీ. ఎందుకంటే మీరు ఒకసారి వెబ్సైట్లో కానీ వెళ్ళి చూస్తే అసలు వీళ్ళు ఏంటి, మీరు అపాయింట్మెంట్ దొరకాలంటేనే మీకు ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియదు. అటువంటిది వీళ్ళు ఈరోజు ఎంత దూరంగా ఒక 3 days స్పెండ్ చేసి వచ్చారంటే ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటనేది మీరు అందరూ కూడా గుర్తించి వీళ్ళు చెప్పేటటువంటి ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ని ఎప్పుడైనా సరే సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మీరు ప్రజలకు వివరించి, ఈరోజు నేర్చుకుని ప్రజలకు వివరించి ఫర్దర్గా మళ్ళీ మనకి ఫ్యూచర్లో కూడా మమ్మల్ని ఐఎస్సీసీఎం సిటీ బ్రాంచ్ విజయనగరంలో ఫామ్ చేయమని మమ్మల్ని అడుగుతున్నారు. మేము కూడా దానికి బేసిక్స్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒకసారి వస్తే తప్పనిసరిగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా మనం గౌరవించుకుందాం తగు విధంగా. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ లైఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్తో స్టార్ట్ అవుతుంది. రేపొద్దున ఇంకా కూడా మన విజయనగరాన్ని వాళ్ళందరూ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి మనకి మాట ఇస్తున్నారు. సో ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పిందంతా జాగ్రత్తగా విని మన పిల్లలు వింటారు. ఇప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా విందాం. రేపు అందరికీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా చెప్పి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఏం చేయాలో మీరందరూ నేర్చుకుని అందరికీ చెప్పి మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటే ఎక్కువగా ప్రజలకు వెళ్తుందని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినట్టు మీకు, అలాగే ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన సన్ స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ. ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. అంబేద్కర్ ఆదర్శప్రాయులని వ్యాఖ్య. బొబ్బిల్లో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్న చిన్న శ్రీను. ప్రజలు తమ సంతకాల ద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపారని స్పష్టీకరణ. విజయనగరం, మన్యం జిల్లాల్లో ఘనంగా హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం. పోలీస్ శాఖకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్న ఎస్పీలు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.